హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకి రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి. ఇడ్లీ కొంతమందికి ప్లేట్లకు అతుక్కుపోయి ఇడ్లీ సరిగా రాదండి స్మూత్గా. దానికి ఏం చేయాలి ఏంటి అంటే నెయ్యి రాసి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని అప్లై చేసుకోవాలి. మరి దీని చట్నీ కూడా చేశానండి, టమాటా సావరి మీద ఉడకబెట్టేసి చేశాను. మరి రెండింటి తయారీ ఏంటో చూసేద్దామా అండి. ముందుగా నేను టేస్ట్ చేసి చెప్తాను. ఒకటి నెయ్యి వేసుకుంటున్నానండి, కొంచెం నెయ్యి వేసుకొని. టేస్ట్ అయితే సూపర్ ఉందండి అసలు. నెయ్యి తగిలేసరికి ఆ చట్నీ ఘాటు మంచిగా టేస్టీగా ఉంది. ఎమ్మి మరి దీని తయారీ ఎలాగో చూసేద్దామా. చలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? ఈరోజు మాది టిఫిన్ ఇడ్లీ అండి. ఇడ్లీ అనగానే నాకు టిప్పు గుర్తొచ్చింది, మీతో షేర్ చేసుకుందామని మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను అనమాట. చూడండి, ఇడ్లీకి నెయ్యి అండి. నెయ్యి ఇలాగా మనం వీటిల్లో వేసుకోవాలండి. నెయ్యి లేదంటే నూనె, ఆప్షన్ ఉంటే నూనె. ఇడ్లీ అతుక్కోకుండా మంచిగా వస్తాయండి. కొత్తగా ఎవరైనా ట్రై చేసినా, వంట రాని వాళ్ళు ఎవరైనా మొదలుపెట్టినా కానీ ఈ టిప్ అట్లాంటి వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుందండి. నెయ్యి అయితే మనకి ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది కదండి. తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా అనుకోవాలండి, నెయ్యి వేసాను కదండి. ఇప్పుడు మంచిగా ఇలా పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టుకోకండి, ఎక్కువ పెట్టినా అది పొంగిపోతుంటుందండి. ఇలా పెట్టేసుకోవాలి అంతే. ఉడికేసరికి స్ప్రెడ్ అవుతుంది కదండి, మొత్తం అవుతుంది దానికి. ఇది మీకు ఎవరైనా తెలియకపోతే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఇడ్లీలో టమోటాస్ ఉడకపెట్టేశానండి, మళ్ళీ స్పెషల్గా ఎందుకులేని. చూడండి, ఉడికేసినవి మంచిగా కింద పెట్టేస్తున్నాను. పచ్చడికండి, వెరైటీ అండి ఇది. ఇడ్లీలోని సపరేట్గా పక్కన పెట్టేస్తాను అనమాట ఉడికిని. చూసారండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇక ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను టమాటాలు. తొక్క తీసేస్తే అయిపోద్ది, ఇంకా మిక్సీ వేసేసుకోవటమేను. చూడండి, అంతే. ఇవి వేగుతున్నాయండి. ఇప్పుడు పల్లీలండి, పల్లీలు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించేసుకున్నాం కదండి మిరపకాయలు. ఇవి దోరగా వేయించేసుకోవాలి చట్నీకి. ఉడకబెట్టిన టమాటా పల్లీలు చట్నీ అండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేస్తున్నాను, కరివేపాకు, జీలకర్ర, కొంచెం చాలకపోతే మళ్ళీ వేసుకుందాం ఉప్పు. వేపిన పల్లీలండి, ఎండుమిరపకాయలు వేసాను. ఇది కొత్తగా ఆవిరిలో ఉడకబెట్టానండి. ఇడ్లీ ఉడుకుతుంది కదా, మళ్ళీ దానిలో సైడ్కి పెట్టేశాను అనమాట. మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇగో మనం ఆవిరి మీద ఉడకబెట్టి తోలు తీసుకున్న టమాటాస్ అండి, ఇవి వేసేసి మిక్సీ చేసేయాలి. ఇంకా చింతపండు అది ఏమీ అవసరం లేదు. ఇడ్లీ తీసేద్దామండి, ఇంకా వచ్చినాయి కదా. అదిగో చూడండి, అంటే స్మూత్గా ఉన్నాయండి. మనం నెయ్యి రాసుకున్నాం కదండి ప్లేట్లకి, అందుకని స్మూత్గా చూడండి, ఎక్కడ అంటుకుపోలేదు. మంచిగా దీనిలోకి మనము టమాటా చేశాను కదండి, ఆవిరి మీద టమాటాస్ ఉడకపెట్టాను, పల్లీలు, ఎండుమిరపకాయలు వేపానండి. వేపి దాంట్లో చిన్నులపాయ అవన్నీ వేసి చేశాను కదండి ఈ చట్నీ. ఇప్పుడు ఫస్ట్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఇడ్లీలకు సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ చట్నీతో ఒకసారి టేస్ట్ చేద్దాం. ఓకేనండి, నెయ్యి ఎక్కువ ఉంది. వావ్, బా నోట్లో వేసుకుంటానండి. నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను, దూదుల్లాగా కరిగిపోతున్నాయండి. అంత టేస్ట్ బాగుంది. చట్నీ కూడా సూపర్ ఉందండి. ఈ చట్నీ మీరు ఎప్పుడు చేసి ఉండరో ఒకసారి ఆవిరి మీద ఉడకపెట్టేసి ట్రై చేయండి. ఎప్పుడైనా మనం ఇడ్లీ వేసుకున్నప్పుడు అండి అలాగా నెయ్యి ఉంటే ఓకే, నెయ్యి లేనప్పుడు నూనె అప్లై చేసుకొని వేసుకుంటే ఆ ప్లేట్కి అతుక్కోకుండా స్మూత్గా వస్తాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.